మీ జీవితంలో ఒక 20 నిమిషాలు చాలా విలువైనవి. ఈ వీడియో 20 నిమిషాలు కాలక్షేపం చేయడానికి సొల్లు కబుర్లు చెప్పే వీడియో కాదు. సొల్లు కబుర్లు వినాలనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని చూడొద్దు. ఎవరైతే తమ సోల్ ఆనందం కోసం తపిస్తుంటుందో వాళ్ళ కోసం ఈ వీడియో. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ సోల్కి ఆనందాన్ని చేకూరుస్తుందని ఆకాంక్షతో ఈ వీడియోని మీ ముందుకు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను విడిచి కేవలం నన్నే శరణు వేడుము. సమస్త పాప ఫలముల నుండి నిన్ను నేను విముక్తిని చేయుదును, భయపడకుము అని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఆశ్వాసం ఇచ్చారు. ఎప్పుడైతే మనం ఆ శ్రీకృష్ణ భగవానుడికి సర్వ శరణాగతి పొందుతామో అప్పుడు మనకి భయపడవలసిన అవసరం లేదు. దాన్ని శుద్ధ భక్తి అంటారు. ఆ భక్తి యోగంలో నెలకొనాలంటే మనం హరే కృష్ణ మహామంత్రం జపం ద్వారా క్రమంగా ఆ శుద్ధ భక్తికి ఉద్ధరించబడతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవింద్కి జై. యోగా అంటే ఏవో కసరత్తులు చేస్తూ రకరకాల ఆసనాలు వేస్తూ బాడీని రకరకాల ఆసనాల్లో పోజుల్లో కూర్చోబెట్టడం కాదు. యోగా అంటే అసలు మీనింగ్ మన ఆత్మ భగవానునితో గల తన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే యోగా అంటే. ఆ పునరుద్ధరించుకునే ప్రక్రియలో మనం రకరకాల ఆసనాలు ప్రాణాయామాల ద్వారా మన శరీరాన్ని ముందు నియంత్రించుకొని, ఇంద్రియాలని నిగ్రహించుకొని, మనస్సుని, ఇంద్రియాలని, బుద్ధిని అన్నింటినీ ఆత్మలో ఉంచి తరువాత పరమాత్మ అనుభూతిని పొందడం కోసం ధ్యాన యోగంలో నెలకొనడానికి సంసిద్ధతని చేయడం కోసమే ఈ యోగా ఆసనాలు, ప్రాణాయామం ఉపయోగపడతాయి. యోగ సాధన చేయడానికి ప్రశాంతమైన వాతావరణంలో, కాలుష్యాల నుంచి దూరంగా ఉన్న, రణగొణధ్వను లేని, చెట్ల నుంచి ఆక్సిజన్ పుష్కలంగా లభించే ఒక ప్లేస్కి వెళ్ళి ఒక మంచి క్లాత్ని కానీ యోగా మ్యాట్ని కానీ పరుచుకొని దాని మీద పద్మాసనంలో కూర్చొని యోగ ముద్రలో వెన్నుముకను నిటారుగా ఉంచి శబ్దబ్రహ్మమైన ప్రణవనాదం ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా ఆ ఓంకార శబ్దం నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ మనల్ని శుద్ధి చేయడం మొదలు పెడతాయి. తర్వాత ప్రాణాయామం ద్వారా మన శ్వాసని నియంత్రిస్తూ మన లోపలి చక్రాలని శుద్ధి చేసుకోవచ్చు. దీనికి ముందర ప్రాణాయామం చేయడానికి సిద్ధం చేసుకోవడానికి మన కుడి ఎడమ నాసికా రంధ్రాలని ఒకటి మూసి ఇంకొక రంధ్రం ద్వారా స్పీడ్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ మన ఊపిరితిత్తుల్ని ముందర ప్రాణాయామం చేయడానికి సిద్ధపడేటట్టుగా చేసి తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం, దీని ద్వారా సూర్య చంద్ర నాడుల్ని మనం నియంత్రిస్తూ మన శరీరంలో ఉన్న త్రిదోషాలని, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని వీటన్నింటినీ సరిచేయొచ్చు. ఈ విధంగా ప్రాణాయామం చేసి మన శరీరాన్ని ఆరోగ్య స్థితిలో ఉంచుకోవడం వలన మనం యోగ సాధనలో సరైన పురోగతి సాధించగలుగుతాం. ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఒక ప్రామాణికులైన యోగా గురువుల ప్రత్యక్ష నిర్దేశంలో మాత్రమే చేయాలి. వారి వద్ద నుంచి మనం
సరిగ్గా ప్రాణాయామం ఎలా చేయాలో నేర్చుకున్న తర్వాత అప్పుడు మాత్రమే చేయాలి. ఇది కేవలం డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసమే నేను చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా ప్రయత్నించడానికి ముందర ఒక ప్రామాణిక గురువుని ఆశ్రయించి అతని నేతృత్వంలో ఈ యోగ సాధన చేయాలి. ఈ విధంగా ఓంకారనాదం అలాగే ప్రాణాయామం చేసి మన ఇంద్రియాలని మనస్సును నిగ్రహించుకుని హృదయస్థమైన పరమాత్మని ధ్యానించడానికి మనం సిద్ధమవుతాం. మన హృదయంలో ఉన్న ఆ పరమాత్మ యొక్క ధ్యానాన్నే ధ్యాన యోగం అంటారు. మనస్సు నిశ్చలంగా ఉన్న తర్వాత ప్రసన్నమైన వదనంతో నిశ్చలమైన మనస్సుతో అకుంఠితమైన భక్తితో మన హృదయంలో నెలకొని ఉన్న భగవంతుని ప్రతిరూపమైన పరమాత్మని ప్రతి జీవుల హృదయాలలో ఉండి ఆ జీవిని సాక్షిగా చూస్తూ ఆ జీవికి కావలసినవి సమకూర్చే ఆ పరమాత్మని ధ్యానించడం అదే ధ్యాన యోగం. భగవద్గీత యథాతథం. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవానుడు పలికెను, అశోచ్యాన్ దుఃఖింపదగని విషయము, అన్యశోచ అన్వశోచ నీవు విచారిస్తుంటివి, త్వం నీవు ప్రజ్ఞావాదాన్ పాండిత్యముతో కూడిన పలుకులు చ కూడా భాషసే పలుకుతుంటివి, గత అసూన్ మరణించిన వారిని గూర్చి, అగత అసూన్ జీవించి ఉన్న వారిని గూర్చి చ కూడా నా అనుశోచంతి శోకించరు పండితాః పండితులు. దేవాది దేవుడు పలికెను, పాండిత్యముతో కూడిన పలుకులను పలుకుచునే నీవు శోకింపదగని విషయమును గూర్చి శోకించుచుంటివి. పండితులు జీవించి ఉన్న వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ శోకించరు. భాష్యము. భగవానుడు వెంటనే గురుస్థానమును గ్రహించి శిష్యుడిని పరోక్షముగా మూర్ఖుడని పిలుస్తూ గట్టిగా మందలించెను. నీవు పండితునికి వలె భాషిస్తుంటివి. నిజమైన పండితుడు అనగా దేహము మరియు ఆత్మను ఎరిగినవాడు. దేహపు ఏ స్థితిని గూర్చి జీవించి ఉన్నట్టి స్థితికి కానీ మృత స్థితికి కానీ శోకింపడని నీవు ఎరుగవు అని భగవానుడు పలికెను. తర్వాతి అధ్యాయంలో వివరించబడినట్లుగా భౌతిక పదార్థము, ఆధ్యాత్మిక లేదా జీవ పదార్థము ఈ రెండింటినీ నియంత్రించు వారిని గూర్చి ఎరుగుటయే జ్ఞానము. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక స్థితుల కంటేనూ మత ధర్మములకే అధిక ప్రాధాన్యమివ్వవలెనని వాదించెను. కానీ భౌతిక పదార్థము, ఆత్మ, భగవంతుని గూర్చిన జ్ఞానము మత ధార్మిక విషయముల కంటేనూ ప్రధానమని అతడు ఎరుగలేకుండెను. అట్టి జ్ఞానము లోపించుట చేత అతడు తనను తాను గొప్ప పండితునిగా ప్రదర్శించుకొనుచు భాషించి ఉండకూడదు. నిజమునకు అతడు గొప్ప పండితుడు కాకపోవుట చేతనే విచారించదగని విషయమును గూర్చి విచారిస్తుండెను. దేహము ఒకరోజు పుట్టును, అది నేడో రేపో నశింపక తప్పదు. కనుకనే దేహము ఆత్మకు వలె ముఖ్యము కాదు. దీనిని ఎరిగిన వాడే నిజమైన పండితుడు. అట్టి వ్యక్తికి భౌతిక దేహస్థితి ఎలా ఉన్నప్పటికీ అది అతనికి దుఃఖ కారణము కాలేదు. హరే కృష్ణ. ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్న మనకి నిర్దేశించిన ధర్మానికి అనుగుణంగా మనం జీవితాన్ని
గడపవలసి ఉంటుంది. దానిలో భాగంగా మనం రకరకాల విద్యల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మన ధర్మానికి అనుగుణంగా ధైర్య సాహసాలని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆయుధాన్ని కూడా ప్రయోగించాల్సి ఉంటుంది. దుర్మార్గుల మీద మనం ఎదురు తిరగగలిగే శక్తి సామర్థ్యాలని పెంచుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని. శ్రీకృష్ణ భగవానుడు కర్మని వనరించేటప్పుడు దాని ఫలితాల మీద ధ్యాస లేకుండా వనరించమని చెప్తున్నారు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినప్పటికీ ఆ కర్మని ఆపవద్దని చెప్తున్నారు. ఆ కర్మ యొక్క ఫలాల్ని భగవానునికి సమర్పించమని చెప్పారు. ఎప్పుడైతే మనం ఆ కర్మయోగంలో నెలకొంటామో మనకి ఆ ఫలాపేక్ష లేకుండా కర్మను అనుసరించడం అలవడుతుంది. అలాగే మనం చేసే పనులు మన స్వలాభం కోసం కాకుండా రాబోయే తరాల కోసం ఆ ఫలాల్ని ఇవ్వాలని సత్సంకల్పంతో చేసే పనులు రాబోయే తరాలకి మనం ఎంతో మేలు చేకూర్చడానికి అవకాశం కలిగిస్తుంది. ఈ కాలంలో ప్రాణానికి సరైన ప్రాణవాయువు, స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో మనం రాబోయే తరాల కోసం చేయగలిగిన చాలా చిన్న పని మొక్కలు నాటడం. అలాంటి రాబోయే తరాల కోసం మనం చేసే చిన్న పనైనా చాలా విలువైంది.
ఈ వనంలో వచ్చిన తులసి, మారేడు, సీమచింత మొక్క, గుబ్బుపూల మొక్క, ఇంకా రకరకాల మొక్కలు, ఈ విధంగా నేను నా కర్మఫలాన్ని ఇక్కడ వెచ్చించడం వల్ల వచ్చిన మొక్కలే. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ వనాన్ని వీక్షిద్దాం. అప్పుడు ఈ వనం ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి మీరు ఈ వీడియోతో కంపేర్ చేసి చూడండి. I'll see you again.